ఇక 2020లో ఇండియాలో క్రైమ్ రేట్ 5% పెరిగిందని నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో అయితే చెప్తున్నటువంటి మాట ఉందంట. అంటే దీంట్లో క్రైమ్ ఎంత పెరిగితే దీంట్లో ఉపాధి అంత ఉంటది. అంటే ఎక్కడైతే క్రైమ్ ఉంటుందో వాళ్ళకి అవసరం అక్కడే ఉంటది కాబట్టి క్రైమ్ తో పాటు దీని ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. అంటే దేశంలో 5% క్రైమ్ కూడా పెరుగుతుంది అన్నటువంటిది కూడా రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయంట. ఇక సైబర్ క్రైమ్స్ 38% గ్రోత్, ఫైనాన్షియల్ ఫ్రాడ్స్, డిఎన్ఏ ఎవిడెన్స్ కేసుల వల్ల 2030 నాటికి 20% జాబ్ గ్రోత్ అయితే అంచనా ఉంటది అన్నటువంటిది. అంటే ఈ మధ్య చూస్తున్నాం మనం ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ పెద్ద పెద్ద కంపెనీల నుంచి చిన్న చిన్న మనోల దగ్గర కూడా, అంటే మన బ్యాంక్ అకౌంట్ లో కూడా జరిగేటువంటి మోసాలను ఈ ఫోరెన్సిక్ సైన్స్ నిపుణులతోటి ఇక సాల్వ్ చేసేటువంటి నేపథ్యం ఉంటుంది. ఇక స్కిల్ టాలెంట్ కోసం వెయిటింగ్ అనేటువంటిది, అంటే ఇంత ఛాలెంజింగ్ టాస్క్ కాబట్టి కొన్నిసార్లు రోజులు పట్టవచ్చు, కొన్నిసార్లు ఏమంటారు డెప్త్కి పోవాల్సి ఉంటుంది, కొన్నిసార్లు కొండల మీద కూడా అవసరం ఉంటుంది. అంటే మొత్తం ఫీల్డ్ సంబంధించినటువంటి జాబ్ అని చెప్పాలి. అంటే డిజిటల్ ఫోరెన్సిక్ తప్ప మిగిలిన ఫోరెన్సిక్ సైన్స్ స్టూడెంట్స్ ఎక్కువ ఫీల్డ్ వర్క్ చేసేటువంటి నేపథ్యం ఉంటుంది కాబట్టి చాలా తక్కువ మంది. రెండోది క్రియేటివ్ మైండ్ ఉండాల్సినటువంటి నేపథ్యం ఉంటుంది కాబట్టి చాలా తక్కువ మంది దీన్ని చూస్ చేసుకుంటారు. సో దీంట్లో అయితే స్కిల్ కోసం అయితే మస్తు వెయిటింగ్ అయితే ఉన్నారట. ఇది బ్రీఫ్గా ఫోరెన్సిక్ సైన్స్ సంబంధించినటువంటిది.